మరి విజయనగరం పేరు చెప్పగానే కోసపాటి వంశీయుల కోటతో పాటు ముఖ్యంగా విజయనగరంలో ఘంటస్తంభం అయితేనేమి, మూడు లాంతర్లు అయితేనేమి, అదేవిధంగా పైడితల్లి వారి గుడి అయితేనేమి, అదేవిధంగా సంగీత కళాశాల అయితేనేమి, అదేవిధంగా సంస్కృత కళాశాల అయితేనేమి, మరి మహారాజా మెన్స్ కాలేజీ అయితేనేమి, ఇవన్నీ కూడా విజయనగరం చెందినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి స్థలాలు. వీటికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే ఇందులో చాలా ప్రదేశాలు వారు విద్యా సంస్థలకే కేటాయించడం జరిగింది. సంగీత కళాశాల గురించి చెప్పుకుంటే అక్కడ ఘంటసాల, సుశీల వంటి వారు, ద్వారం వెంకటస్వామి నాయుడు వంటి వారు ఉన్నటువంటి ఒక చరిత్ర కలిగినటువంటి ఆ సంగీత కళాశాల, అదేవిధంగా సంస్కృత కళాశాల, ఇవన్నీ కూడా వారు విద్యా సంస్థలకే కోసపాటి వంశీయులు దానంగా ఇచ్చినటువంటి భూములు, స్థలాలు. మరి కోరుకొండలో చూసుకుంటే అక్కడ సుమారు 200 ఎకరాలు స్థలం గల కోరుకొండ సైనిక్ స్కూల్, నాకు తెలిసింది మేము చిన్నప్పుడు ఉంటే భారతదేశంలో 1-2 ఉన్నాయని అంటే అది కోరుకొండ, విజయనగరంలో కోరుకొండ సైనిక్ స్కూల్ ఒకటి. అక్కడ ఎంతో మంది చదువుకొని అనకూడదు కానీ మేజరు స్థాయిలో కన్నా ఎదిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవి ఆ అవకాశం కల్పించినటువంటి కోసపాటి వంశీయులకి అందరికీ కూడా విజయనగరం ప్రజలు ఎప్పుడూ కూడా రుణపడి ఉంటారని నేను ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను.